ప్రస్తుతం నేను అమీర్పేట్ చౌరస్తాలో ఉన్న. యుద్ధం ఎఫెక్ట్‌తో చాలా వరకు ఇప్పటికే చిన్న చిన్న హోటల్స్‌తో పాటు పెద్ద పెద్ద హోటల్స్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి. సో, నేనిప్పుడు అమీర్పేట చౌరస్తాలోని హరి దోశ దగ్గరున్నా. సో, చూస్తున్నాం కదా! దాదాపు నేనొచ్చే ఏరియా నుంచి చాలా హోటల్స్ కూడా చిన్న చిన్న హోటల్స్ కానించెల్లి ఇరానీ కేఫ్‌లు గానీ, హోటల్స్ బంద్ చేసుకున్న పరిస్థితి. షట్టర్స్ కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితి. చూస్తున్నాం కదా! చిన్న చిన్న ఛాయ్ నడిపే దుకాణాలు కూడా కంపల్సరీ ఈ కమర్షియల్ సిలిండర్స్ మీదనే ఆధారపడుతున్నది. మరో పక్కన యుద్ధం జరుగుతుండడంతో ఇప్పటికే కేంద్రం కూడా కమర్షియల్ సిలిండర్కి సంబంధించి చాలా వరకు మార్గదర్శకాలు అయితే క్రియేట్ చేసింది. సో చూద్దాం అసలు కమర్షియల్ సిలిండర్కి సంబంధించి చూసినా ఎటు చూసినా అంటే వీళ్ళు చిన్న చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకోవాలన్నా కంపల్సరీ కమర్షియల్ సిలిండర్స్ కావాలి. ఎందుకంటే వీళ్ళకు డొమెస్టిక్ పర్మిషన్ ఉండదు. దాదాపు ఒక సిలిండర్ 19 kgs వెయిట్ ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీళ్ళ యూసేజ్ బట్టి వీళ్ళకు ఒక్క రోజు రావచ్చు, లేకపోతే ఒక సిలిండర్ 2-3 రోజులు రావచ్చు. యూసేజ్ బట్టి కూడా ఉంటుంది. సో ఎట్లా ఉంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు. సార్ ఎట్లా ఉంది సిలిండర్స్ కొరత స్టార్ట్ అయింది, మరి మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఏంటి? సిలిండర్ సప్లై లేక వలన చాలా ఇబ్బంది అవుతుంది. ఇలానే ఉంటే చాలా మటుకు చిన్న పెద్ద హోటల్స్ మూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మేమేందంటే ముందు జాగ్రత్తగా కట్టెల పొయ్యిలు తెచ్చుకొని వాడుతున్నాం. కట్టెల పొయ్యిలు దానివల్ల ఏంటంటే స్మోక్ వస్తుంది, కాకపోతే ఓకే వర్కౌట్ అవుతుంది. ఎట్లా అసలు మీకు కమర్షియల్ సిలిండర్స్ అంటే రోజుకి ఎన్ని యూజ్ చేస్తారు, ఎట్లా ఉంటుంది అసలు మీ సప్లై ఎట్లా ఉంటుంది? అంటే దానికి సంబంధించి ఎంత ఉంటుంది కాస్ట్ ఒక సిలిండర్? కాస్ట్ ఆఫ్ సిలిండర్ మనకి వారికన్నా ముందు 1800 రూపీస్కి ఒక సిలిండర్ ఇచ్చేది. ప్లస్ డైలీ మాకు 5 సిలిండర్స్ కన్జ్యూమ్ అవుతాయి. ఇప్పుడు ఒక సిలిండర్ ఇవ్వడానికి కూడా డీలర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు ఫోనే లిఫ్ట్ చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకే సప్లై లేదు. మేము మీకు ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలని వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడమే మానేశారు. బ్లాక్లో ఏమైనా దొరుకుతున్నాయి? బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది అంటున్నారు. 4000 రూపీస్ ఈచ్ సిలిండర్ అంటున్నారు. మరి అది అంబేటోడు ఎవడు అది తెలుస్తలేదు. కానీ కొనేటోళ్ళు ఉన్నారు, కొంటున్నారు కూడా. ఎవరికి గిట్టుబాటు అవుతుంది 4000 కొంటున్నారు. ఎట్లా మరి డీలర్స్లో ఎవరు చెప్తున్నారు? డీలర్స్ దగ్గర నుంచే బయటికి రావాలి సిలిండర్స్ అయితే. మరి ఆ బ్లాక్ మార్కెట్లోకి ఎట్లా పోతున్నాయి అనుకుంటున్నారు? మరి పోతే ఎవరి దగ్గర అయితే పాత స్టాక్ ఎవరి దగ్గర అయితే అవైలబుల్ ఉన్నది వాళ్ళని అమ్ముకోవాలి. ఇప్పుడు ఏంటంటే గోడౌన్స్లో ఏ గోడౌన్స్కి వెళ్ళినా మీకు తాళాలు ఉన్నాయి. ఏ ప్లాంట్ దగ్గర మీకు బండ్లు ఆగినాయి కనిపిస్తున్నాయి, కానీ ఒక్క సిలిండర్ బయటికి వెళ్తలేదు. ఎవరైతే డీలర్లు ముందు ఆపి పెట్టినవి ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు అనుకుంటున్నాము. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా గతంలో ఫేస్ చేశారా? ఎందుకంటే మీరు హోటల్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడైనా ఫేస్ చేశారా? మేము 30+ ఇయర్స్ అవుతుంది హోటల్ ఇండస్ట్రీ నడుపుతున్నాము. ఇప్పటివరకు అయితే ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. లాక్డౌన్ వచ్చింది, లాక్డౌన్లో కూడా అన్నీ అవైలబుల్ అయ్యాయి, లిమిటెడ్గా అవైలబుల్ అయ్యాయి, కానీ ఇంత బ్లాక్ మార్కెట్ నడవలేదు. అన్ని ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు మీకు పార్సల్ చేయడానికి ప్లాస్టిక్ ఐటమ్ దాని మీద రేట్లు పెంచేశారు. అది మాకు అవైలబుల్ దొరుకుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ స్పూన్ తీసుకోవాలనుకుంటే మన ప్లాస్టిక్ వస్తలేదు. ఇప్పుడు 20 రూపీస్ దొరికే ప్యాకెట్ అది 60 రూపీస్ అయింది. ప్లాస్టిక్ స్పూన్స్ 60 రూపాయలకి ఇస్తున్నారు. ప్లాస్టిక్ కప్స్ మనకి 16 రూపీస్లో వచ్చేది ఒక కప్పు ఒక టైంలో, ఇప్పుడు 60 రూపాయలు అంటున్నాడు ఆ కప్ ప్యాకెట్. అది మా వర్కౌట్ కాదు. అది మీరు టిఫిన్ రేట్స్ ఏమైనా హైక్ చేశారా? కొన్ని చోట్ల కొన్ని టిఫిన్స్ కూడా బ్యాన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు సిలిండర్ మీద ఆధారపడుతూ కొన్ని టిఫిన్స్ కూడా అవైలబుల్లో లేవని చెప్పేసి కూడా చాలా వరకు హోటల్స్లో బోర్డులు పెట్టుకుంటున్న పరిస్థితి. కొన్ని హోటల్స్ అయితే కంప్లీట్ క్లోజ్ చేసిన పరిస్థితి. సో మరి మీరు ఎట్లా రన్ చేస్తున్నారు ఏంటి? ఇప్పటివరకు అయితే మేము రేట్లు పెంచలేదు, పెంచుతాం. మేము రేపన్నా ఎల్లుండన్నా పెంచాల్సింది అవుతుంది, లేకపోతే మాకు కూడా వర్కౌట్ కాదు ఇది. ఈ రేట్లలో ఇప్పుడు ఇన్ని రేట్లు పెరిగినాక మేము మీకు కస్టమర్స్కి ఇవ్వాలంటే మేము కూడా సాధ్యం కాదు ఇవ్వడం. కస్టమర్ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఇది లిమిటెడ్ టైం కాబట్టి, ఈ వార్ అయిపోయే వరకు కాబట్టి కొన్ని రోజులు పెంచి తీసుకోవాల్సిందే అవుతుంది. లేదంటే మా సంస్థ కూడా నడపాలంటే కాదు, నడపలేము మేము. మరి డీలర్స్ ఏం చెప్తారు? యుద్ధం సంబంధించి ఇంకా నడుస్తూనే ఉంది, మరి యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందని ఏమన్నా చెప్తున్నారా? సిలిండర్స్ ఈ కొన్ని రోజుల్లో మీకు అవైలబుల్ ఉంటాయని చెప్పేసి ఏమన్నా చెప్తున్నారా? ఎట్లా ఉంటుంది న్యూస్? వాళ్ళకి కూడా తెలియదు. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది ఎవరు చెప్పలేము. ఆ యుద్ధం ఆగిపోతేనే ఇవన్నీ సార్ట్అవుట్ అయ్యేది. యుద్ధం ఎప్పటి వరకు జరుగుతుందో ఇదే పరిస్థితి ఉంటుంది అందరు. సో చూస్తున్నారు కదా, ఈ దోశ మొత్తం ఈ పెనమంతా వేడెక్కాలంటే ఇక్కడ 2 సిలిండర్లు ఉన్నాయి. ఈ సిలిండర్ కనెక్షన్ ఉంది. అక్కడ మొత్తం 3 పొయ్యిలు ఉన్నాయి. అంటే ఒక సిలిండర్ దాదాపు వీళ్ళ యూసేజ్ని బట్టి కూడా ఎక్కువ
కన్జంప్షన్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు దాదాపు అమీర్పేట్లో చాలా వరకు చిన్న చిన్న హోటల్స్తో పాటు చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి. మొత్తం అన్నీ బంద్ చేసుకున్నారు. బట్ ఈ హరిదోష మాత్రం దాదాపు నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఒక కొత్త పొయ్యిలు అయితే పెట్టుకున్నారు. ఇది చూస్తున్నారు కదా, కట్టెల పొయ్యిలట. వీళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి తమిళనాడు నుంచి తెప్పించుకున్నారు. దీనికి సంబంధించి ప్రెషర్ కోసం కూడా, అంటే ఏదైతే ఎయిర్ ప్రెషర్ కోసం కూడా ఇక్కడ పవర్తో కూడా దీన్ని కనెక్ట్ చేసుకున్న పరిస్థితి. సో నాకు కనబడుతున్నాయి, దాదాపు 4 పొయ్యిలు కనబడుతున్నాయి. తమిళనాడు నుంచి ఆర్డర్ చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇంకొక ఓనర్ ఉన్నారు. అలా చాలా అడ్వాన్స్గా ఆలోచించారు. సో ఎట్లా ఉంది పొయ్యిల కాస్ట్, ఎట్లా ఉంది, ఎక్కడ అసలు మీకు ఎక్కడ దొరికినాయి అసలు? తమిళనాడు ఈరోడ్ దగ్గర ఉంటుంది అన్న ఇది. మనం కట్టెల పొయ్యిలు అక్కడి నుంచే తీసుకొని వచ్చాము. మనకు కట్టెలు జస్ట్ పైన వేసి లైట్ చేసుకున్న తర్వాత ఎయిర్ బ్లోవర్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోవడం వల్ల మీకు ఎయిర్ వల్ల 360 డిగ్రీస్ లోపల తిరిగి మనకు ఫ్లేమ్ రావడం జరుగుతుంది. ఎంత ఒక కాస్ట్ ఎంత ఉంది మరి పొయ్యి కాస్ట్? మనకు ఒక సిలిండర్ 2000 చెప్పున్నాం. ఏదైతే మనకు 2000 కాస్ట్ అయ్యే పని ఉంటుందో ఆ పని మీకు 200 కల్లా అయిపోద్ది. లకడీలో 200 రూపాయల కట్టెలు తీసుకొచ్చాం అనుకోండి, 2000 అవుట్పుట్ వస్తుంది. 2000 రూపీస్ అవుట్పుట్ కూడా బాగానే ఉన్నట్టుంది. ఎందుకంటే సిలిండర్స్కి అయితే ఇంత వేడి ఉండదు. దాదాపు ఒక 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి మరి. సో కట్టెలు ఎట్లా అవైలబుల్? ఇవే కట్టెలా? చూస్తున్నారు కదా, ఈ మొత్తం ఈ కట్టెలు అయితే దొరుకుతున్నాయి. ఎంత మరి కట్టెలు ఎంత అమ్ముతున్నారు, ఎట్లా? ఇది 5 రూపీస్ 6 రూపీస్ డిపెండింగ్ ఆన్ ద కేజీ. 5-6 రూపాయలు ఉంటుంది ట్రాన్స్పోర్ట్తో పాటు కలిపి. సో మళ్ళీ వీళ్ళు కూడా ఏమైనా రేట్లు పెంచే అవకాశం ఉండదు కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే కట్టెల పొయ్యిలు మీరు ఆలోచించినట్టు వేరే వాళ్ళు కూడా ఆలోచిస్తే ఆటోమేటిక్ ఇవి కూడా. ఇప్పటికైతే వాళ్ళకి అటువంటి ఆలోచన అయితే లేదు, ఎందుకంటే వాళ్ళని ఎవరు రిక్వైర్మెంట్ లేదు. మనం ఇక్కడ లోకల్లో యాక్చువల్గా జిలేబీ వాళ్ళు యూజ్ చేసేవారు అనమాట. ఈ కాన్సెప్ట్ జిలేబీ వాళ్ళది. మీకు స్టవ్ పెట్టుకొని పైనుంచి కట్టెలు వేసుకునే కాన్సెప్ట్ జిలేబీ వాళ్ళది. వాళ్ళని చూసి మనం కాపీ చేయడం జరిగింది. సేమ్ ఇక్కడ ఎట్లా ఒకసారి ఎట్లా రన్ అవుతుందో చెప్తారా మా వ్యూవర్స్కి? ఇక్కడ నుంచి కట్టలేయాలి, ఇక్కడ నుంచి కట్టలేయాలి. మనకి ఇక్కడ ఎయిర్ బ్లోవర్ ఉంటుంది. ఎయిర్ బ్లోవర్ ఉంటుంది, మనం ఆన్ ఆఫ్ అనమాట. ఇక్కడ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం. ఎయిర్ ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్ వస్తుంది. ఇది ఫ్లేమ్ అండి, మీకు అందులో చూపిస్తాను. అది రెడీగా ఉంది, ఇది స్లో అయిపోయింది. ఓకే. సో దీంట్లో కట్టెలు కొంచెం ఇక్కడ రన్ అవుతుంది చూస్తున్నారు కదా. అక్కడ ఈ ప్లేస్లో కట్టెలు పెడితే ఇక్కడ నుంచి మనకు ఎయిర్ ఫ్లో ఉంది. ఎయిర్ ఫ్లో ఇక్కడ బటన్ జస్ట్ మనకు ఈ ఆన్ ఆఫ్ చేస్తున్న కొద్దీ, అది రొటేట్ చేస్తున్న కొద్దీ ఆ ఫ్లో అనేది పెరిగి మనకు మంట కూడా ఎక్కువ వస్తుంది. సో దానిపైన ఇడ్లీకి సంబంధించిన ఇడ్లీ పాత్ర ఉంది. చెఫ్ అతను కట్టెలు కూడా పెడుతున్నారు. కట్టెలు పెట్టిన కొద్దీ ఇక్కడ కట్టెలు పెడుతున్న కొద్దీ ఇక్కడ ఈ బటన్తో మనకు ఆన్ ఆఫ్ చేసుకుంటూ దీని రేంజ్ అనేది పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండొచ్చు. సరే, ఎట్లా మరి ఈ కట్టెల పొయ్యి మీద వండుతుంటే ఏమన్నా మాడిపోవడం కానీ, లేకపోతే ఎక్కువ బర్నింగ్, ఎట్లా దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చా, ఎట్లా ఉంటుంది? ఇందులో ఫ్యాన్ ఉంటుందండి. ఆ ఫ్యాన్ అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకు బర్నర్ గురించి ఆన్ ఆఫ్ ఉంటుంది. మన బర్నర్ ఏదైతే మనము సప్లై ఉంటుందో దాన్ని ఎక్కువ తక్కువ చేసుకోవడం వల్ల మనకి హీట్ కంట్రోల్ ఉంటుంది. మనకు మాడిపోవడం కానీ ఇబ్బంది ఏముంటుంది. డ్యామేజ్ అవ్వడం, మాడిపోవడం అట్లా ఏమన్నా అలాంటిది ఏముండదు. అలాంటి మాడిపోవడం కానీ ఇవన్నీ ఏముండవు. మనం ఫ్యాన్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫ్లేమ్ పెరుగుతుంది చూడండి. సో చూస్తున్నారు కదా, ఫ్లేమ్ పెరుగుతుంది. సో మనం మొత్తం ఇక్కడ ఫుల్ ఆన్ చేసేసరికి ఫ్లేమ్ పెరుగుతుంది. ఇక్కడ కొంచెం ఎట్లా అంటే ఫ్లేమ్ తగ్గుతూ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే కట్టెలు బాగా ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తం చూసారు కదా, ఫ్లేమ్ అయితే తగ్గిపోయిన పరిస్థితి. మళ్ళీ నేను ఫ్లేమ్ పెంచుతున్నాను. సో ఇదైతే చాలా అడ్వాన్స్గా ఉంది టెక్నాలజీ. చాలా అడ్వాన్స్గా ఆలోచించి వీళ్ళైతే తీసుకొచ్చిన పరిస్థితి. ఒక చెఫ్ ఏమైనా ఉన్నారా, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు చెఫ్లు అయితే వంటల గదిలోనే వాళ్ళు గడుపుతుంటారు. బ్రదర్ ఒకసారి మాట్లాడండి, ఎట్లా ఉంది టేస్ట్ కైసే डिफरेंस है कुछ टेस्ट का? नहीं, आज ही स्टार्ट है नया। कामर गिमर बना है, अभी नाइट में बना है। टेस्ट तो अच्छा रहता। थोड़ा सा प्रॉब्लम होता है गैस नहीं। क्या डिफरेंस है सिलेंडर का इसका? सिलेंडर का इसका थोड़ा नेचुरल टेस्ट रहता। गैस के ऊपर थोड़ा फास्ट हो जाता, एक ही स्पीड रहता आदमी। इसके ऊपर क्या है, आराम से पका सकते। చూస్తున్నాం కదా, మనతో పాటు ఇంకొక చెఫ్ ఉన్నారు, వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి గ్యాస్ మీద వండిన దానికి దీని మీద వండిన దానికి क्या डिफरेंस है गैस का? बात करने को नहीं गैस का जो है वो डर लगता है, इसका सेफ है एकदम, और टेस्ट भी जब अच्छा आता है उसका। हाँ, नेचुरल पुराने ज़माने में जो लोग बनाते थे वैसा बनाते।
और गैस का बोले तो थोड़ा अलग रहता, डर भी रहता और ऊपर से थोड़ा प्रॉब्लम भी होता। और इसका थोड़ा नॉर्मल अच्छा, टेंशन नहीं है कुछ भी, सब अच्छा है और डर की बात ही नहीं है। और गैस भी सब अच्छे से पकता है इसके ऊपर। जितना अभी जो इलेक्ट्रिक का जो सिस्टम, टेस्ट अच्छा है, टेस्ट बहुत फ़र्क है। कस्टमर भी बहुत अच्छा बोल रहे हैं, मतलब अच्छा समझ में आ रहा है उनका भी। जो इडली बोंडा वड़ा जो रहता ना एकदम नेचुरली अच्छा पक रहा, उसके ऊपर ज़्यादा प्रेशर गिरता था फूड के ऊपर। ये ज़रा अच्छे से समझो, गैस से ये अच्छा है। ये अच्छा है, गैस से अच्छा बढ़िया है। और ऊपर से इसका कास्ट भी ज़रा कम रहता, टेंशन नहीं रहता ओनर के भी। और गैस का बोले तो रेट भी बढ़ गए, सब बहुत बढ़ गए, 4-4 हज़ार रुपये कुछ तो भी चल रहा। हमारा बोलते तो अभी नॉर्मल है, वो तो अंदर अंदर बहुत परेशानी हुई थी, अभी सब मस्त है। అంటే, అర్థమవుతుంది కదా చెఫ్ ఏమంటున్నాడంటే గ్యాస్తో వండినప్పుడు మాకు చాలా టెన్షన్గా ఉండేది, అది ఎప్పుడు పేలిపోద్దన్న భయం ఉండేది, ఎందుకంటే చాలా కంజెస్టెడ్ ప్లేసెస్ ఉంటాయి. సో బట్ పొయ్యిల మీద వండినాక మాత్రం ఈ కట్టెల పొయ్యి దాదాపు ఈరోజే తీసుకొచ్చారు. కస్టమర్స్ రేటింగ్ కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. వేడి వేడి సాంబార్ అయితే మంచిగా పొంగుతుంది. క్లోజ్ చూపెట్టు కొంచెం. వేడి వేడి సాంబార్ అయితే చాలా బాగా పొంగుతుంది. ఒక పొయ్యి మీద సాంబారు, మరో పక్కన ఇడ్లీ సంబంధించి రెడీ అవుతుంది. సో ఫుడ్ కూడా చాలా టేస్ట్గా అవుతుంది. గతంలో మనం పాత రోజుల్లోకి అయితే నిజంగా ఎంత అడ్వాన్స్ టెక్నాలజీకి వచ్చినా మళ్ళీ పాత రోజులకు పోయిన కట్టెల పొయ్యిలు అయితే గుర్తొస్తున్నాయి. బట్ కట్టెల పొయ్యిలో కొంచెం పొగ అయితే ఎక్కువ వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పొగకు సంబంధించి కూడా వాళ్ళు ఒక ఎగ్జాస్టర్ ఫ్యాన్ పెట్టుకున్నారు. ఇది చూస్తున్నారు కదా, పూరీలు కానీ లేకపోతే మైసూర్ బజ్జీ ఇట్లా దీనికి సంబంధించి ఎలాంటి 4 రకాల పొయ్యిలు అయితే వీళ్ళు తెచ్చుకున్నారు, తమిళనాడు నుంచి తెచ్చుకున్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో 4 పొయ్యిలకు దాదాపు 3 లక్షలు ఖర్చు అయింది. మేము కొంచెం అడ్వాన్స్గా ఆలోచించాము. దాదాపు అమీర్పేట్లో చాలా వరకు హోటల్స్ బంద్ అయ్యాయి, హాస్టల్స్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి. బట్ వీళ్ళు నెట్లో సెర్చ్ చేసిన తర్వాత ఇవి ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి సెర్చ్ చేస్తే వాళ్ళకు తమిళనాడులో దొరికాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పొద్దు నుంచి అయితే కంటిన్యూ అయితే అవుతున్న పరిస్థితి. సో సిలిండర్స్ అయితే ఒకవేళ రాకపోయినా మేము ఆల్రెడీ ఆల్టర్నేట్గా ఆలోచించి సిలిండర్కి సంబంధించి అయితే మేము పొయ్యిలు కూడా పెట్టుకున్న పరిస్థితి చూస్తున్నాం కదా. ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కైసే బిజినెస్, కైసే సిలిండర్స్ सप्लाई कैसे? अभी तो सिलेंडर का बहुत प्रॉब्लम चल रहा है इधर। सिलेंडर की वजह से बहुत पूरा आमिरपेट क्या हैदराबाद परेशान में ऐसा बोल सकते हैं अपन। पूरा हैदराबाद के होटल के लाइन के भी बहुत प्रॉब्लम है। गैस रहे तो कैसा होता, कुछ टेंशन नहीं रहता। अंदर भी देखे तो लकड़ी के ऊपर बना बोले तो बहुत फूड सेफ्टी का बहुत ध्यान रखना पड़ रहा। गैस का रहे तो गैस में चला के छोड़ सकते थे। इसका डस्ट भी बहुत ध्यान सेफ्टी से करना पड़ रहा है। इसका बहुत टेंशन हो रहा है। गैस नहीं है तो गैस के ऊपर है तो कोई प्रॉब्लम नहीं रह सकता इसको। एक सिलेंडर कितने दिन आप आते? हम लोगों को पहले एक दिन में 5 सिलेंडर आते थे। ये अभी 2 दिन पहले बुकिंग करे तो आज सुबह में आके दिया, एक ही सिलेंडर दिया। हम 3 मांगे तो एक ही दिया। बहुत दिन के बाद 2 दिन के पहले बोले तो आज वो सिलेंडर का बहुत प्रॉब्लम चल रहा। बहुत का ये है, वो ऑर्डर करे तो भी 2 दिन के बाद डाल रहे। आज ऑर्डर दिए तो परसों में आता बोल के बोल रहे नहीं है सिलेंडर। डीलर भी कौन से भी किसको भी पूछे तो सिलेंडर नहीं है बोल के, बहुत प्रॉब्लम है चल रहा बोल के ऐसे बोल दे रहे। कस्टमर को डायरेक्ट नहीं है बोल के बोल दे रहे। गैस हमारे पास नहीं आ रहा तो आपको क्या सप्लाई करेंगे बोल के बोल दे रहे। చాలా వరకు సిలిండర్స్ బుక్ చేసుకున్నా దాదాపు మేము రోజుకు ఇలాంటి సిలిండర్స్ 5 మాకు అవసరం పడుతుంది. బట్ ఇప్పుడు డీలర్స్ కనీసం ఫోన్ ఎత్తలేని పరిస్థితి, ఎందుకంటే డీలర్స్ కూడా ఫోన్ ఎత్తినా కూడా సిలిండర్స్ లేవని కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన బ్లాక్ మార్కెట్లో మాత్రం 4,000, 5,000, ఎందుకంటే కొంతమంది ఓల్డ్ స్టాక్ తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు బ్లాక్ మార్కెట్లో మాత్రం 4,000 నుంచి 5,000కు పైగా అమ్ముకుంటున్నారని చెప్పేసి కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. సో ఇట్లాగే ఉంటే సిలిండర్స్ రాకుంటే మాత్రం చాలా వరకు హోటల్ ఇండస్ట్రీ అయితే నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీలో ఒక్కొక్క చిన్న హోటల్లో అయినా దాదాపు చిన్న హోటల్స్ నుంచి పెద్ద హోటల్స్ వరకు కొన్ని వందల వేల మంది కార్మికులు పనిచేసే పరిస్థితి ఉంటుంది. చూస్తున్నా కదా ఇలాంటి ఛాయ్ షాపులు హైదరాబాద్లో కొన్ని వేలు ఉంటాయి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కైసే వై బిజినెస్, కైసా है सिलेंडर्स का तकलीफ कैसा है? बहुत दिक्कत हो रहा है, सिलेंडर का बहुत दिक्कत हो रहा है। अभी तो इंडक्शन में काम कर रहे हैं, गैस नहीं मिलने के कारण। कितना है सिलेंडर, कितने मांगे, प्राइस कितना है? एक प्राइस इसका ब्लैक में खरीदा लेते? नहीं वो डिलीवरी वाले देते हैं ना। हाँ, और 2,250 का वो पेमेंट है इसका, डिलीवरी पेमेंट 250 रुपये है। और अभी इंडक्शन एकदम नया वाला इंडक्शन मंगाए। సో చూస్తున్నారు కదా ఇక్కడ సిలిండర్స్ అవైలబుల్ లేకపోతే మనకు ఈ పవర్కి సంబంధించి ఎలక్ట్రిక్ స్టవ్స్ కూడా, ఇండక్షన్స్ స్టవ్ కూడా
తెచ్చుకుంటున్న పరిస్థితి. సో ఇండక్షన్ పవర్ పెట్టుకోవడంతో, ఇండక్షన్ స్టవ్స్ పెట్టుకోవడంతో మాకు పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మేము బిజినెస్ చేయాలంటే కంపల్సరీ సిలిండర్స్ కావాలి. సో సిలిండర్స్ అవైలబుల్ లేవు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చాయ్ వాలాలు, చాయ్ దుకాణాలు మాత్రం ఇలా ఇండక్షన్ స్టవ్స్తో ఆధారపడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. అసలు హోటల్లో చాలా వరకు ఖాళీ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇటు అమీర్పేట ఏరియాలో చాలా హోటల్స్ మూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు హాస్టల్స్లో ఉంటూ తమ ఆఫీసులు కానీ షాప్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ చాలామంది ఉంటారు. సో చాలామంది ఛాయ్ లవర్స్ ఖచ్చితంగా హాస్టల్స్ నుంచి బయటకు వచ్చి లేకపోతే ఆఫీసులు అయిపోయిన తర్వాత సరదాగా ఛాయ్ తాగడానికి అయితే వస్తుంటారు. సో దాదాపు అమీర్పేటలో కానీ ఇటు త్రూఅవుట్ స్టేట్ వైడ్గా దాదాపు 50,000 హోటల్స్ పైగా ఉన్నాయని చెప్పేసి హోటల్ యాజమాన్యాలు చెప్తున్నాయి, హోటల్ సంబంధించి అసోసియేషన్ చెప్తున్నాయి. గవర్నమెంట్ ఇప్పటికైనా కమర్షియల్ సెంటర్కి సంబంధించి ఒక ప్రత్యేక దృష్టి సారించాలి. ఎక్కడికి డిమాండ్కు తగ్గట్టు సప్లై చేస్తే హోటల్ ఇండస్ట్రీని ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే హోటల్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో యుద్ధం అయితే ఇప్పటికీ ఆగిపోయేటట్టు లేదు. ఒక దేశం ఇంకో దేశం యుద్ధం చేసుకుంటే దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో చూద్దాం, యుద్ధం త్వరగా ఆగాలి, ఇలాంటి సమస్యలన్నీ త్వరగా కంప్లీట్ కావాలి, త్వరగా క్లియర్ కావాలని చెప్పేసి కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం అమీర్పేట నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.